అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. మరి ఈరోజు మనము థర్డ్ డే వీబీఎస్‌కి అయితే వచ్చేసాము. సో, మరి ఈరోజు లెసన్ ఏంటో చూసుకుందామా? ఈరోజు ఒక ప్రాంతం ఉంది పిల్లలు. ఆ ప్రాంతంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఇద్దరు కొడుకులైతే ఉన్నారు పిల్లలు. ఆ ఇద్దరు కొడుకులు ఆ కుటుంబం చాలా ధనవంతుడు పిల్లలు. వాళ్ళ దగ్గర చాలామంది లెక్కలేని పనివాళ్ళున్నారు. బంగారము, వెండి, ఆభరణాలు చాలా మంచిగా ఉన్నాయి పిల్లలు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి పిల్లలు. ఇదిగోండి పిల్లలు, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిక్చర్. ఈ పిక్చర్‌లో చిన్న కొడుకు ఏం చేశాడంటే వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళిపోయి, "నాన్న, నాన్న నా ఆస్తి నాకిచ్చేసేయ్" అని చెప్పేసి అన్నాడు పిల్లలు. డ్యాడీ నా ఆస్తి నాకిచ్చేయవా? ఒకవేళ వీలుంటే నా ఆస్తి నాకివ్వగలుగుతావా? అని కూడా అడగలేదు పిల్లలు. ఎళ్లి ఏమడిగాడు? "నాన్న, నాన్న నా ఆస్తి నాకిచ్చేసేయ్" అని చెప్పేసి అన్నాడు పిల్లలు. అప్పుడు వాళ్ళ డ్యాడీ ఏం చేశాడంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా డివైడ్ చేసేసి ఆస్తి అనేది ఇచ్చేసాడు పిల్లలు. అప్పుడు ఆ చిన్న కుమారు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు పిల్లలు. అంత బ్యాగ్ అంతా సర్దేసుకొని చక్కగా రెడీగా ఆ చిన్న కుమారుడికి ఏంటంటే ఎక్కువ బయటికెళ్ళాలి, ఎక్కువ విదేశాలకెళ్ళాలి, నేను ఫ్రెండ్స్‌తో తిరగాలి అని ఆశ అయితే ఉండేది పిల్లలు. అయితే ఆ చిన్న కుమారుడు ఏం చేశాడంటే అతని బ్యాగ్ అంతా సర్దేసుకొని, ఆస్తి వచ్చేసింది గదా తనకి, తన ఆస్తి తనకొచ్చేసింది గదా! ఆ ఆస్తిని తీసుకొని, ఆ డబ్బు అదంతా తీసుకొని, బంగారం, వెండి అవంతా తీసేసుకొని రెడీగా పెట్టుకొని, పెట్టెలో సర్దేసుకొని విదేశాలకైతే వెళ్ళిపోయాడు పిల్లలు. వాళ్ళ తండ్రికి కూడా చెప్పలేదు. నాన్న నేనిలా వెళ్తున్నాను అని చెప్పేసి కూడా అనలేదంట పిల్లలు. అన్నీ సర్దేసుకొని వెళ్ళిపోయాడంట. అలా వెళ్ళిపోయి అంత ప్రయాణాలు చేస్తా ఉన్నాడు విదేశాల్లో. అక్కడ ఆయనకి చిన్న కుమారుడికి వివిధ కొత్త కొత్త స్నేహితులు గూడా పరిచయం అయ్యారు పిల్లలు. ఆ స్నేహితులు ఏమనుకున్నారంటే ఈయన దగ్గర డబ్బు, వెండి, బంగారం ఇవంతా చూసి ఆ స్నేహితులు ఈయనకి బాగా క్లోజ్ అయిపోయారు. మీరిక్కడ ఈ సెకండ్ పిక్చర్‌లో మీరు చూస్తున్నారు పిల్లలు. అక్కడ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. చక్కగా హ్యాపీగా ఉన్నాడు. కానీ వన్స్ ఆయన దగ్గర డబ్బులు లేవు అని తెలిసంగానే ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు పిల్లలు. అలా అక్కడ అదే సమయంలో ఏం జరిగిందంటే ఆ ఏరియాలో కరువు అనేది వచ్చింది పిల్లలు. కరువు అంటే అక్కడ భూమంతా ఎండిపోతది. పంటలు సరిగ్గా పండవు. ఫుడ్ అనేది ఉంటుందా? ఉండదు గదా! సో, అలాగా ఫుడ్ కూడా లేదు పిల్లలు. చాలా ఆకలితో ఉన్నాడు ఆ చిన్న కుమారుడు. అటు తిరుగుతా నాకొక్క పని దొరికితే చాలు అని చెప్పేసి బోరున ఏడుస్తా ఉన్నాడు పిల్లలు. వాళ్ళ డ్యాడీ చాలా గొప్ప రిచ్ మ్యాన్ గదా! రిచ్ మ్యాన్ అంటే చక్కగా వాళ్ళ ఇంట్లో అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి గదా! సడెన్‌గా ఇలా అయిపోయేసరికి ఈ చిన్న కుమారుడికి చాలా బాధేసింది. అయితే అటు వెళ్తా ఉండగా ఇటు చూడండి అక్కడ పందుల్ని మేపుతా ఉన్నాడు. వాళ్ళని ఫుడ్‌కి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని వన్స్ ఒక్కసారి పడిపోయి ఇలా ఆలోచిస్తా ఉన్నాడు. అరే! నేను ఇంత తప్పు చేశానే, ఆస్తంతా పోయింది. నేను ఇంట్లో ఎంత గారాబంగా పెరిగాను. నేనిప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇంటికెళ్ళను అని చెప్పేసి బోరున బాధ పెడతా ఉన్నాడు పిల్లలు. బాధపడతా ఇంకా ఫైనల్‌గా డిసైడ్ అయిపోయాడు. అమ్మో! నేనిక్కడుంటే నాకు ఫుడ్ లేక నేను చచ్చిపోవచ్చు అని చెప్పేసి ఏమనుకున్నాడంటే నేను ఇంటికెళ్ళిపోతాను. ఎళ్ళిపోయి నాన్న నీ పనివానిలో నన్ను ఒకనిగా చూడు నాన్న అని నాన్న కాళ్ళ మీద పడిపోతాను. నేను యేసయ్యకి ద్రోహం చేశాను. మా నాన్నకి ద్రోహం చేశాను అని చెప్పేసి బోరున ఏడుస్తున్నాడు. అట్‌లీస్ట్ నీ పనివానిలో నన్ను ఒక్కనిగా అయినా చూడు నాన్న అని చెప్పేసి అనుకున్నాడు పిల్లలు. దారిలో వెళ్తా ఉండగా దూరం నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా వస్తున్నాడు పిల్లలు. ఆ వ్యక్తి ఎవరో కాదు చిన్న కుమారుడు వాళ్ళ తండ్రి. వచ్చేసి గట్టిగా కౌగిలించేసుకొని బోరున తండ్రి ఏడుస్తా ఉన్నాడు పిల్లలు. అప్పుడు చిన్న కుమారుడు చూడండి ఈ ఫోటోలో ఎలా ఉన్నాడో, సరైన బట్టలు లేవు. చాలా మురికిగా ఉన్నాయి. అయినా తండ్రి వచ్చి కౌగిలించుకొని బోరున ఏడుస్తా ఉన్నాడు. నా కొడుకా నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పేసి బాగా ఏడుస్తా ఉన్నాడు. నువ్వు చనిపోయావనుకున్నాను అని చెప్పేసి అంటా ఉంటే ఆ కుమారుడు ఏమన్నాడంటే, డాడీ సారీ డాడీ తప్పు చేశాను. నేను నీకు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను. నేను చాలా పెద్ద పాపం చేశాను. నన్ను క్షమించు డాడీ అనంగానే ఆ తండ్రి ఇంకా గట్టిగా కౌగిలించుకొని ఏం కాదు అని చెప్పేసి అన్నాడు పిల్లలు. అప్పుడు చిన్న కుమారుడు ఏమన్నాడంటే, నేను ప్రయారిటీ ఫస్ట్ డబ్బుకిచ్చాను, బంగారానికిచ్చాను. కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. ఇప్పుడు నాకు నా ఫస్ట్ ప్రయారిటీ దేవుడే డాడీ. దేవుడు తర్వాత నువ్వు అని చెప్పేసి ఆ చిన్న కుమారుడు బోరున ఏడ్చాడు పిల్లలు.
ఏడవంగానే వాళ్ళ డాడీ ఏం చేశాడు, ఏం కాదు ఏడవకు అని చెప్పేసి ఓదార్చి అక్కడ ఉన్న పని వాళ్ళని పిలిచి మంచి వస్త్రాలు తొలగించాడు. చిన్న కొడుకుకి మంచిగా కొత్త బట్టలు వేసుకున్నాడు, గోల్డ్ రింగ్ పెట్టుకున్నాడు, మంచిగా చెప్పులు వేసుకున్నాడు. హ్యాపీగా చిన్న కుమారుడు ఉన్నాడు. పిల్లలు విందు చేసుకుందామని చెప్పేసి అక్కడ ఇంట్లో మంచి ఫెస్టివల్ జరుగుతూ ఉంది. ఇంట్లో మొత్తం అక్కడ ఫుడ్ ఉంది, బయటంతా చాలా గ్రాండ్గా ఉంది పిల్లలు. అయితే అప్పుడే వాళ్ళ పెద్ద కొడుకు పొలం నుంచి పని చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు. పిల్లలు వస్తుంగానే పెద్ద కొడుకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఏంటి ఫెస్టివల్ అంతా ఏమైంది అని చెప్పేసి అనుకుంటా ఉంటే అక్కడ ఉండి ఒక పనివాడు చెప్పాడు, మీ తమ్ముడు మళ్ళీ తిరిగి వచ్చేసాడు అని చెప్పేసి చెప్పంగానే, ఏంటి వాడు తిరిగి వచ్చినందుకు ఇన్ని సెలబ్రేషన్సా, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పనంతా నేను ఒక్కడనే చేశాను, వాడు ఆస్తి మొత్తం పోగొట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చినందుకు ఇన్ని సెలబ్రేషన్సా అని చెప్పేసి మొహం మార్చుకొని మళ్ళీ పొలానికి వెళ్ళిపోదామని తిరిగి వెళ్తూ ఉండగా వాళ్ళ తండ్రి వచ్చాడు. వాళ్ళ తండ్రి వచ్చి, ఏంటి నాన్న తమ్ముడు వచ్చాడు రా లోపలికి రా అంటే, లేదు నేను రాను, నేను నా ఫ్రెండ్స్తో చిన్న ఫెస్టివల్ చేసుకుంటాను, ఒక మేక పిల్లని ఇవ్వమంటే నువ్వు ఇవ్వలేదు, ఇప్పుడు తమ్ముడు బయట ఆస్తి మొత్తం ఖరాబ్ చేసుకొని వస్తే వాడికి నువ్వు మేకను కోసిస్తావా అని చెప్పేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వాళ్ళ తండ్రి సర్ది చెప్తాడు, బుజ్జగిస్తాడు, అలా కాదు నాన్న, తమ్ముడు తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చేసాడు కదా అంటే పెద్ద కొడుకు మాట వినడు. పిల్లలు పుని తెలుసుకోడు. ఇక్కడ మనము ఇద్దరు కుమారులను చూసాం పిల్లలు, ఒకటి పెద్ద కుమారుడు, ఒకటి చిన్న కుమారుడు. చిన్న కుమారుడు తప్పు చేశాడు, వెళ్ళిపోయాడు, ఆస్తిని మొత్తం పోగొట్టాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు, యేసయ్య దగ్గర సారీ చెప్పాడు. పెద్ద కుమారుడు అలా చెప్పలేదు, చాలా స్టబ్బోన్గా ఉండిపోయాడు. సో ఇక్కడే మనకి అర్థమవుతుంది పిల్లలు, ఈ ఇద్దరు కుమారుల్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? పెద్ద కుమారుడుగా ఉందాం అనుకుంటున్నారా, చిన్న కుమారుడుగా ఉందాం అనుకుంటున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి పిల్లలు. ప్రేయర్తో క్లోజ్ చేసుకుందాం. యేసయ్య, ఇప్పటి వరకు మీరే మాకు సహాయం చేశారు, అందుని బట్టి నీకే వేలాది వందనాలు అయ్యా. ఈరోజు మేము ఇద్దరు కుమారుల్ని చూసాము, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు తన తప్పుని తను తెలుసుకొని యాక్సెప్ట్ చేశాడు, కానీ పెద్ద కుమారుడు అలా చెయ్యలేదు. మేము కూడా ఈరోజు ఎన్నో తప్పులు చేసుంటాము, మా తల్లిదండ్రుల దగ్గర మేము ఎన్నో తెలియకుండా తప్పులు చేసుంటాము. మేము పశ్చాత్తాపడేలాగా మీరే సహాయం చేయండి, మీరే తోడుగా ఉండండి. ఈ చిన్ని ప్రార్థన యేసే నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు మరి ఈరోజు లెసన్లో చిన్న కుమారుడు ఫస్ట్ ఎవరికి ప్రయారిటీ ఇచ్చారు? ఫస్ట్ డబ్బుకి, బంగారానికి, ఆస్తికి, దీనికి ప్రయారిటీ ఇచ్చాడు కదా. తర్వాత తను తప్పు తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకొని నెక్స్ట్ ఎవరికి ఇచ్చాడు? ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడు? యేసయ్యకి ఇచ్చాడు. మరి మన లైఫ్స్లో కూడా మనం కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? చాక్లెట్స్కి ఇవ్వాలా, బిస్కెట్స్కి ఇవ్వాలా? కాదు కదా. మనం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. రెగ్యులర్గా మనం సండే స్కూల్కి వెళ్ళాలి, చర్చెస్కి వెళ్ళాలి, వీబీఎస్కి రావాలి. అప్పుడే మనము ఫస్ట్ ప్రయారిటీ యేసయ్యకి ఇచ్చినట్టు. మరి మీరు చిన్న కుమారుడిలాగా ఫస్ట్ మీరు డబ్బుకి కానీ వాటికి కానీ ఇస్తారా ప్రయారిటీ? కాదు. మన ఫస్ట్ అండ్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్ళాలి. అప్పుడే మనం ఫస్ట్ ప్రయారిటీ యేసయ్యకి ఇచ్చినట్టు అర్థం పిల్లలు. మరి ఈరోజు కంఠత్వాక్యం నేర్చుకుందామా? మారు మనసు నుండి తిరుగుడి. అపోస్తుల కార్యములు 3:20. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, మారు మనసు నుండి తిరుగుడి. అపోస్తుల కార్యములు 3:20. కొంతమంది ఇప్పటికీ కూడా చాలామంది తప్పులు చేసి ఉంటారు. ఫస్ట్ ప్రయారిటీ డబ్బుకి కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ ఇచ్చుంటారు. మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు, అరే నేను యేసయ్యకి ఇవ్వలేదేమో అని. ఏం కాదు పిల్లలు, మీరు మారు మనసు పొందండి, యేసయ్యకి సారీ చెప్పండి, యేసయ్యకి పశ్చాత్తాపపడండి యేసయ్య దగ్గర. అప్పుడు మీరు మారు మనసు పొందుతారు. మరి ఇంకోసారి మనం కంఠత్వాక్యం చూసేసుకొని క్లోజ్ చేసేసుకుందామా? మారు మనసు నుండి తిరుగుడి. అపోస్తుల కార్యములు 3:20. ఇంకోసారి చెప్తాను, మారు మనసు నుండి తిరుగుడి. అపోస్తుల కార్యములు 3:20. ఇదే పిల్లలు ఈరోజు కంఠత వాక్యం. మళ్ళీ రేపు కలుసుకుందాం. హలో పిల్లలు, డే 3 బిగినర్ కలరింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పిల్లలు. మరి నిన్న మొన్న చేసిన కలరింగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. మరి థర్డ్ డే కూడా మనం చక్కగా కలరింగ్ చేసుకుందామా? అన్నయ్య అన్నయ్య
మన పిల్లలకి ఇలాంటి పేపర్ మళ్ళీ ఇచ్చేస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు అంటే తప్పిపోయి మరలా అవునన్నా. తండ్రి దగ్గరికి వచ్చేసాడు కదా, ఆ మంచి స్టోరీ వినేసాం. దానికి సంబంధించిన మరి ఈ షీట్ మనం మన పిల్లలకి ఇచ్చేస్తాము. దానిని చూడు చాలా చక్కగా ఇలా కలర్ చేసేస్తారు. బాగా చేసావన్నయ్య నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా బాగుంది, ముద్దు వస్తుంది నాకు. పిల్లలు మీరు కూడా చక్కగా ఇలా కలర్ చేసేయండి. ఓకేనా పిల్లలు, మీరు కలరింగ్ చేసిన దాన్ని అమ్మా నాన్నలు చూపించడం మర్చిపోద్దు పిల్లలు. ఓకేనా, బాయ్. రేపు VBS లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ పిల్లలు.